మైకేల్ జాక్సన్. ఇతని డ్యాన్స్‌తో, ఇతని సాంగ్స్‌తో ప్రపంచంలో ఎవ్వరికైనా గూస్ బంప్స్ తెప్పించగలుగుతాడు. కానీ ఇతనికో స్లీప్ డిసార్డర్, స్ట్రెస్, ప్రెషర్ ఉండేవి. ఇతను పెయిన్ కిల్లర్స్ ఎక్కువ యూజ్ చేయడం వల్ల చనిపోయాడు. స్టీవ్ జాబ్స్, యాపిల్ ఫౌండర్. ఇతని బ్రాండ్‌తో ప్రపంచాన్నే మార్చేశాడు. కానీ ఇతనికి ఒక రేర్ క్యాన్సర్ ఉండేది. డాక్టర్స్ ఇతనికి ఇమీడియట్ సర్జరీని సజెస్ట్ చేశారు. కానీ ఇతను 9 మంత్స్ ఇగ్నోర్ చేయడం వల్ల ఇతను కూడా చనిపోయాడు. పునీత్ రాజ్ కుమార్, కన్నడ సూపర్ స్టార్. ఇతనికి జెనెటికల్ హార్ట్ డిసీజ్ ఉండటం వల్ల డాక్టర్స్ రెగ్యులర్ చెకప్స్ని సజెస్ట్ చేశారు. కానీ ఇతను రెగ్యులర్ చెకప్స్ని ఇగ్నోర్ చేశారు. లాస్ట్కి ఇతను కూడా. ఇలా ప్రపంచం మొత్తం నేమ్ అండ్ ఫేమ్ ఉన్న వాళ్ళని చూసుకుంటే చాలామంది చిన్న చిన్న మిస్టేక్స్ చేసుకుంటూ చనిపోయిన వాళ్ళు. నేను ఇక్కడ చెప్పాలనుకుంటుంది ఏంటంటే, ఐసీయూలో అడ్మిట్ అయ్యి క్రిటికల్ పొజిషన్లో ఉన్నాడు ఎప్పుడు ఈఎంఐస్ ఎలా కట్టాలి, ఇన్స్టాగ్రామ్లో ఫాలోవర్స్ని ఎలా పెంచాలి అని చెప్పి ఆలోచించాడు. వాడి బ్రెయిన్లో ఒకటే రన్ అవుతుంటుంది, నేను బతికితే చాలు. మనీ మన అందరికి అవసరమే. మనీ మన ట్రీట్మెంట్స్కి పే చేస్తుంది, మన డ్రీమ్స్ని ఫుల్ఫిల్ చేస్తుంది. కానీ మనీ నీ లైఫ్లో పోయిన టైంని తిరిగి తేవలేదు, నీ లైఫ్లో జరిగిన డ్యామేజ్ని అరెస్ట్ చేయలేదు. మనందరం మనీ వెనకాల పరిగెడుతూ ఉంటాం. మనీ వెనకాల పరిగెట్టేటప్పుడు చిన్న చిన్న మిస్టేక్స్ని ఇగ్నోర్ చేస్తాం. అప్పుడు మన బాడీ మనకి వార్నింగ్స్ ఇస్తుంది. ఆ వార్నింగ్స్ని మనం ఇగ్నోర్ చేస్తాం. తర్వాత మన బాడీ మనల్ని ఇగ్నోర్ చేస్తాం. ఇక్కడ నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే, నువ్వు ఎంత పవర్ఫుల్ అయినా అవ్వని, నువ్వు ఎంత రిచ్ అయినా అవ్వని, నువ్వు ఎంత ఫేమస్ అయినా అవ్వని, నీ హార్ట్కి డిఫరెన్స్ తెలియదు, నీ లివర్కి స్టేటస్ తెలియదు, నీ బయాలజీకి ఈగో అంటే ఏంటో తెలియదు. సో మీరు మనీ వెనకాల పరిగెట్టడం తప్పులేదు, కానీ పరిగెట్టేటప్పుడు చేసే చిన్న చిన్న మిస్టేక్స్ని ఇగ్నోర్ చేయకండి.